క్రెడిట్ కార్డ్ అంటే కొంతమందికి భయం, కొంతమందికి స్టేటస్ సింబల్. కానీ నా దృష్టికి వచ్చేసి క్రెడిట్ కార్డ్ అనేది ఒక కత్తి లాంటిది. సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి క్రెడిట్ కార్డ్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అంటే మంచి ఏంటి, చెడు ఏంటి, దాన్ని ఎలా వాడితే మనకి మంచిగా యూజ్ అవుతుంది, ఎలా వాడకూడదు అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తాను. సో సరిపోయింది. ఈ వీడియో వచ్చేసి క్రెడిట్ కార్డ్ కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ తీసుకొని వాడుతున్న వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇది నా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్. నేను వచ్చేసి 2016-17 నేను ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు నా జాబ్ని బట్టి ఒక క్రెడిట్ కార్డ్ అనేది యాక్సిస్ బ్యాంక్లో తీసుకున్నాను. సో అప్పటి నుంచి నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఈ క్రెడిట్ కార్డ్స్ మీద. ఈ క్రెడిట్ కార్డ్స్ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, సో నేను చేసిన తప్పులు ఏంటి, అలాగే నాకు జరిగిన నష్టాలు ఏంటి, నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ గురించి అయితే మాట్లాడదాము. సో మన దగ్గర క్రెడిట్ కార్డ్ అనేది ఉండిందనుకోండి, మనం ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ సో ఎప్పుడైనా మనకు నచ్చిన ప్రోడక్ట్స్ ఇష్టప్రకారంగా కొనుక్కోవచ్చు. సో ఎవరిని డబ్బులు అడగాల్సిన అవసరం ఉండదు, ఒకరిని మనం డబ్బులు అడగాల్సిన అవసరం కూడా ఉండదు. సో మనకు ఎమర్జెన్సీగా డబ్బు ఉన్నప్పుడు మనం ఈ కార్డు యూజ్ చేసుకొని ఎలాగోలాగా మేనేజ్ అయితే చేయవచ్చు. ఫస్ట్లో అయితే మనకి రూపే క్రెడిట్ కార్డ్ వేరియంట్ లేదు, కానీ ఇప్పుడైతే ఆర్బీఐ రూపే క్రెడిట్ కార్డ్ వేరియంట్ అయితే తెచ్చింది. సో ఈ రూపే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని మనం ఫోన్పేకి కానీ మన పేటిఎంకి కానీ లింక్ చేసుకొని డైలీ మనం చేసే ట్రాన్సాక్షన్స్ ఈ రూపే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి చేసుకోవచ్చు. మనకి డైలీ అవసరాలు కిరాణా షాప్ కానీ, ఏదైనా షాపింగ్ కానీ, డీమార్ట్లో షాపింగ్ కానీ, పెట్రోల్ కానీ, ఇవన్నీ మనం రూపే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మన ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ అనేది చేయవచ్చు. ఇది చాలా పెద్ద బెనిఫిట్. మనం చేసే రోజు షాపింగ్ అలాగే ఈ కార్డుతో చేసే ట్రాన్సాక్షన్ పైన మనం 40 నుంచి 50 రోజుల వరకు ఎలాంటి వడ్డీ కట్టాల్సిన అవసరం ఉండదు. సో మనకు బిల్ వస్తుంది, మనం డ్యూ డేట్ లోపల బిల్ కట్టేస్తే మళ్ళీ మనం మళ్ళీ తీసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. సో ఇంకోటి నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ అనేది వస్తూ ఉంటుంది. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి సేల్స్ టైంలో మనకి ఈ కార్డుల పైన భారీ ఆఫర్లు అనేది ఉంటుంది. 10% డిస్కౌంట్, 5% డిస్కౌంట్ అనేది, క్యాష్ బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది. సో మనం టైం టు టైం ఈ క్రెడిట్ కార్డ్ బిల్స్ అనేది ప్రాపర్గా కడుతూ ఉంటే మన సిబిల్ స్కోర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుద్ది. అలాగే క్రెడిట్ హిస్టరీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఫ్యూచర్లో మన కార్ లోన్ కానీ, బైక్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ తీసుకుంటే మనకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడదాము. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం కార్డుతో చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ డ్యూ డేట్ లోపల ఖచ్చితంగా మొత్తం కట్టేయాలి. మిస్ అయింది అనుకోండి, బ్యాంకులు సాధారణంగా 3 నుంచి 4% వరకు ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఏడాదికి క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇది 36 నుంచి 40% అయితే ఉంటుంది. ఉదాహరణకు మీరు ఈ కార్డు యూజ్ చేసి 50,000 రూపాయలు షాపింగ్ అనేది చేశారని మీరు కట్టకపోతే 3 నెలల్లో ఇది 55,000 రూపాయలు అయితే అయిపోతుంది. లేట్ పేమెంట్ ఫీజెస్, అలాగే జిఎస్టీ ప్రాసెసింగ్ ఫీజు ఇలాంటివి ఇంకా వేస్తూనే ఉంటారు. సో టైంకు ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ బిల్స్ అనేది ఖచ్చితంగా కట్టాల్సిందే. మనకి ఫుల్ పేమెంట్ బిల్ వచ్చినప్పుడు మనకి మినిమం డ్యూ అనేది ఉంటుంది. ఇది చాలామంది మిస్ అవుతుంటారు. స్టార్టింగ్లో నేను క్రెడిట్ కార్డ్ తీసుకుని ఫస్ట్ టైం పేమెంట్ చేస్తున్నా యాప్ త్రూ కట్టేవాను అనమాట బిల్స్. అప్పుడు ఏంటంటే కింద నాకు మినిమం డ్యూ వచ్చే లోపల ఫస్ట్ నేను దాన్ని కట్టేశాను. సో అది ఈఎంఐ అనుకునేటోని, అప్పుడు కాదు, అది ఒక్కసారి నేను చేసింది. మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. ఒకవేళ కట్టడం కానీ లేట్ అయింది అనుకోండి, అప్పు పెరిగి అది చాలా మన నెత్తి మీదకి వస్తుంది. సో ఇది చిన్న యాప్స్ కాదు ఇలా వదిలేసి దానికి. ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ డైరెక్ట్గా బ్యాంక్ త్రూ లింక్ అయి ఉంటారు అనమాట. సో మనకి బ్యాంక్ నుంచి కాల్స్ అనేది వస్తుంది. ఇది కొంచెం రిస్క్ అనమాట. పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ కార్డు యూజ్ చేసి ఏటీఎంలో డబ్బులు తీసుకోవచ్చు, కానీ ఆ పరిస్థితి మాత్రం తీసుకురాకండి. ఏటీఎంలో ఎప్పుడు, ఇది డెబిట్ కార్డ్ అయితే కాదు, క్రెడిట్ కార్డు. దీంతో మనం ఏటీఎంతో కానీ ట్రాన్సాక్షన్ చేస్తే మనం ఎప్పుడైతే డబ్బులు తీస్తామో అక్కడి నుంచి వడ్డీ అనేది స్టార్ట్ అవుతుంది. గ్రేస్ పీరియడ్ 40 రోజులు అనేది ఉండదు. మనం ఎప్పుడైతే డబ్బులు తీస్తామో అక్కడి నుంచే మనకి ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏటీఎంలో డబ్బులు తీయడం ఈ ఆలోచన అయితే అస్సలు చేయకండి. ఇంకా వేరే విధంగా మీరు చేయొచ్చు కానీ స్వైపింగ్ చేసి, కానీ ఏటీఎంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయకండి. సో 4వది, చాలామంది క్రెడిట్ కార్డ్ని యూపీఐతో వాడడం అంటే మీరు ఫోన్పే ద్వారా మీ ఫ్రెండ్ స్కానర్ చూపిస్తే క్యూఆర్ కోడ్, దాన్ని స్కాన్ చేసి వాడికి డబ్బులు వేయడం ఎలా అయితే జరగదో ఇలా అయితే ఉండదన్నమాట. రూపే క్రెడిట్ కార్డ్ ఓన్లీ ఫర్ మర్చెంట్ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. ఓన్లీ ఫర్ ఒక బిజినెస్ ఉంటుంది కదా, వాళ్ళు వెరిఫై అయిన వాళ్ళకి ఆ మర్చెంట్ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం ఈ ఫోన్పే నుంచి డబ్బులు వేయడం కుదురుతుంది మన రూపే క్రెడిట్ కార్డ్ నుంచి. ఎవరికి పడితే వాళ్ళకి, అంటే ఏ క్యూఆర్ కోడ్ అంటే వాటికి స్కాన్ చేసి వేయడం కుదరదు అనమాట. ఒకటి వచ్చేసి మనకి కార్డ్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇయర్లీ ఛార్జెస్ అనేది ఉంటుంది. 500 నుంచి 1000, 2000 వరకు అయితే ఉంటుంది. అది మీరు చెక్ చేసుకోవాలి. ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ కూడా కట్టాల్సి వస్తుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం దగ్గర కార్డు ఉందనుకోండి, మన దగ్గర డబ్బులు చాలా ఉందనుకుంటాము. సో మనకి ఎలాంటి ఆలోచనలు అయితే చేయము. మనకి అవసరం లేని ప్రోడక్ట్స్ కూడా కొనుక్కొని డబ్బులు అనేది ఊరికే వేస్ట్ అయితే చేస్తూ ఉంటాము. ఫ్రెండ్స్ అడిగారని, ఫ్యామిలీ పక్కింటి వాళ్ళు అడిగారని చెప్పి వాళ్ళకి ఫోన్లు కొనియడం, వాళ్ళకి ఇంకోటి ప్రొడక్ట్స్ కొనియడం. సో ఒకవేళ వాళ్ళు టైంకి కట్టకపోతే అది మన మీద పడుతుంది. సో మన కార్డు కాబట్టి ఇబ్బంది కూడా మనకే. కార్డు ఉంది కదా అని చెప్పి ఇష్ట ప్రకారంగా ఏది పడితే అది కొంటే లాస్ట్కి మీకే లాస్ అయితే అవుతుంది. సో క్రెడిట్ కార్డ్ని మన అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం, కానీ పెట్టుకోవాలి.
సో ఈరోజు మనం ఒక షాపింగ్ చేస్తున్నామంటే నెక్స్ట్ మంత్ అది మనం కట్టగలమా, మన దగ్గర అంత డబ్బులు ఉందా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. సో అర్థం చేసుకోండి, క్రెడిట్ కార్డ్ అనేది ఒక కత్తి లాంటిది. దాన్ని మనం ఎలాగైనా మనకి అవసరానికి తగ్గ వాడుకోవచ్చు. 40 రోజుల ఫ్రీ క్రెడిట్ లిమిట్ అనమాట. సిబిల్ స్కోర్ పెరుగుతుంది, అలాగే క్రెడిట్ కార్డు ఆఫర్లు, అలాగే క్యాష్ బ్యాక్లు. సో అది ఎలాగైనా అలా వాడితే అది మనకు కూడా పుచ్చుకుంటుంది. కానీ విచ్చలవిడిగా వాడితే 36 నుంచి 42 వరకు ఇంట్రెస్ట్ అనేది కట్టాల్సి వస్తుంది. సిబిల్ స్కోర్ డౌన్ అవుతుంది, అక్కర్లేని ఖర్చులు చేయాల్సి వస్తుంది. సో క్రెడిట్ కార్డ్ వాడడం తప్పు లేదు. సో దాన్ని మనం డిసిప్లిన్గా వాడాలి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ దగ్గర ఏ క్రెడిట్ కార్డు ఉందో కామెంట్ అయితే చేయండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అయిపోయింది నాకు కథం.